चक्षुरुन्मिलितमेन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावादन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्याय नामिने गौरत्विषे नमः। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण्य हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचा गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। उग्रं वीर्यं महाविष्णुं ज्वलतं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। Hare Krishna. I will ask one by one. Please, all of you go to. ఒక చిన్నది అడుగుతా నేను క్వశ్చన్ లాగా. ఇప్పుడు ఒక బ్రాహ్మణ్ ఉన్నాడు. ఆ బ్రాహ్మణ్కి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే వాడు కూడా బ్రాహ్మణ్ అవుతాడా? మాతాజీ ఆయన చేసే పనుల బట్టి ఉంటాయి మాతాజీ. వండర్ఫుల్, సూపర్ ఆన్సర్. వాడు చేసే కర్మను బట్టి ఉంటది. అంటే వాడు కనుక తాగడము, విపరీతంగా తినడము, మాంసాలు లాంటివి చేసిండనుకో వాడు బ్రాహ్మణ్ కాదు. ఓకే, బ్రాహ్మణ బంధువు అవుతాడు వాడు. అంతే, బ్రాహ్మణ బంధు అంతే, అంతేగాని బ్రాహ్మణ్ గాడు వాడు. చండాలులలో పుడతారు. అంటే లైక్ చండాలుడు అంటే లోవర్, లైక్ మాంసాలు, శూద్ర దాంట్లో పుట్టారనుకో, లైక్ మాంసాలు తినడం అట్లా ఇట్లా తింటూ ఉంటారు. సో వాడు గనక ఏమీ తినకుండా పవిత్రంగా ఉంటే వాడు బ్రాహ్మణ్ అవుతాడు. వాడు పుట్టింది చాలా డర్టియస్ట్ ఇదనుకో, అంటే వాళ్ళ మదర్ ఫాదర్ అంతా అన్ని తింటూ ఉంటారు అంత, కానీ వాడు మాత్రం తినడు. వాడు మాత్రం చక్కగా ఏంటి ప్రొద్దుట్ లేచి పూజ చేసుకోవడము, వాడి ప్రవర్తన అంతా డిఫరెంట్ ఉంటది. మరి వాడేమవుతాడు? వాడు బ్రాహ్మణుడు అవుతాడు. హరిదాస్ ఠాకూర్ కూడా అంతే అన్నమాట. అతను కూడా ఇట్లాంటి ఏది ముస్లిం, కానీ ఆయనకి పేరు మార్చేస్తారు. ఎందుకు అనంటే ఆయన చేసే పనులతోటి వాటితోటి. అలా మనకి వేదాలలో ఉన్నాయి. కొందరు ఎవరైతే మారిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి కొన్ని. పుట్టిందేమో చాలా లోవర్ శూద్ర కులంలో పుడతారనమాట, శూద్ర దాంట్లో. కానీ ఎప్పుడైతే వాళ్ళు బ్రాహ్మణికల్ క్వాలిటీస్ వస్తాయో వాళ్ళు బ్రాహ్మణ్ గా మారిపోయారు. వాళ్ళని యాక్సెప్ట్ చేసింది, వేదం యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, ఏమని చెప్తారు, స్త్రీలు అది చెయ్యొద్దు, స్త్రీలు ఇది చేయొద్దు అని చెప్తూ ఉంటారు. మరి వాళ్లకు ఏమైనా ఛాన్స్ ఉందా?
వేదం ఏం మాతాజీ చెప్తుంది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం మాతాజీ. ఇప్పుడు స్త్రీలు ఉంటాయి కదా, ఆడవాళ్ళని ఏమంటారంటే వేదం చదవద్దు, నువ్వు ఆ మంత్ర జపం పనికి రావను, లేకపోతే నువ్వు అట్లా ఇట్లా అని అంటూ ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఆ లిబరేషన్ అనేది ఉందా? లిబరేషన్ అంటే ఆ ఇప్పుడు జన్మ పుట్టుక ఉంది కదా, ఈ సైకిల్. పుడతారు మళ్ళీ చనిపోతారు, పుడతారు మళ్ళీ చనిపోతారు. ఈ సైకిల్ ఉంటది కదా, ఈ సైకిల్ ఆపడానికి ఇప్పుడు చాలా మంది జపం చేయడం అనో, లేకపోతే వేదాస్తులు ఏముందో అవన్నీ పాటిస్తూ ఉంటారు అనమాట. దాంట్లో ఉన్నవన్నీ చదివి ఏం చేయాలి మోక్షం పొందడానికి అన్ని చేస్తూ ఉంటారు చాలా విధాలుగా. సో అలా స్త్రీలకు ఏమైనా ఉందా, ఛాన్సెస్ ఉన్నాయా ఆడవాళ్ళకి? చెప్పండి, ఎవరు ఏదో చెప్తున్నారు, కరెక్టే, చెప్పండి. మాతాజీ ఆత్మకి లేదు మాతాజీ. ఆత్మకి లింగ భేదం లేదు కదా. నిన్న మనం జపం చేస్తూ చెప్తూ ఉన్నా నేను, ఆత్మకి లింగ భేదం లేదు. సో ఆత్మ, నువ్వు వేదంలో చెప్పేదంతా ఆత్మ గురించి, ఆత్మకు లిబరేషన్ కోసమే చెప్తున్నాడు అక్కడ. అంతేగాని నువ్వు స్త్రీ ఆత్మవు అని, ఆ ఆత్మ అంటేనే లింగ భేదం లేదు. మళ్ళీ స్త్రీ, దానికి ఆత్మకి స్త్రీ పురుష లేదు అన్నమాట. దేనికి ఉంది? బాడీకి ఉంది. నువ్వు వేసుకొని వచ్చావు కదా ఒక బాడీ, ఆ బాడీకి ఉంది. అది కూడా ఆ బాడీ ఎందుకు వస్తుంది అని అంటే, మెయిన్ గా నువ్వు కోరుకునే కోరిక మీద నీకు ఆ బాడీ కలుగుతుంది అనమాట, వస్తుంది అనమాట. సపోజ్ నీ కోరిక ఎట్లుంది, నువ్వు ఈ జన్మలో అనుకున్నావు అనుకో, నేను ఎట్లనైనా ఒక కార్ రేసర్ నైతా, ఫ్యూచర్ లో నేను అట్లా అవుతా ఇట్లా అవుతా అనే నీకుంది, కానీ నువ్వు అవ్వలేకపోయినావు. సో నువ్వు చేసే పనులన్నీ మంచిగానే ఉన్నాయి. అంటే చక్కగా అందరిని ప్రేమించడము, అందరిని చక్కగా చూసుకోవడం, ఎటువంటి చెడు పనులు చేయకుండా బాగున్నావు అనుకో, వస్తుంది నీకు మంచి జన్మ వస్తుంది. అప్పుడు నీకు కార్ రేసర్ గా, నీకు ఒక బాయ్ గా, ఎందుకంటే కార్ రేస్ దాంట్లో ఇట్లా ఈ రేసింగ్ దాంట్లో బాయ్ అయితేనే బాగుంటాడు కాబట్టి నీకు ఆ బాడీ వస్తుంది, బాయ్ బాడీ వస్తుంది. ఇప్పుడు లేడీస్ కి లేడీ శరీరం ఎట్లా వస్తుంది? వాళ్ళకు వీళ్ళు కోరుకునే కోరికలను బట్టి, ఏదైనా మనం కోరుకునే కోరికలను బట్టి బాడీ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దానికి ఏదో స్త్రీ అంటే ఏదో తక్కువ, పురుషుడు అంటే ఏదో ఎక్కువ అనేది ఏం లేదు. బాడీ ఎందుకు వస్తుంది అంటే, నువ్వు కోరుకునే కర్మ, కోరిక, ఈ రెండు అన్నమాట. నీ కోరిక, నువ్వు ఈ జన్మలో ఏదో కోరిక ఉంటది, బాగా చాలా ఉంటది. ఈ కోరికతోటే నెక్స్ట్ జన్మ అనేది పుడుతుంది అనమాట. ఈ కోరికతో నెక్స్ట్ జన్మ పుడుతుంది, కానీ బాడీ ఎట్లా వస్తుంది? నువ్వు చేసుకునే కర్మలతోటి కూడా వస్తుంది. అండ్ అక్కడ ఉన్న ఆ కోరిక ఏంటిది, ఎట్లాంటి కోరిక అనే దానితో కూడా నీ బాడీ డిపెండ్ అయి ఉంటది. సో కాబట్టి ఎప్పుడు తక్కువ, ఏ జీవిని తక్కువ చూడొద్దు. నెవర్ ఎవర్ యూ షుడ్, అంటే అండర్ ఎస్టిమేట్, చాలా తక్కువ చేసి చూడొద్దు ఏ జీవిని కూడా. ఇప్పుడు జంతు జన్మ కూడా ఏంటిది, పాపం కర్మతో వచ్చేస్తుంది వాళ్ళకి ఆ బాడీ. కుక్క అయినా, పంది అయినా, ఏదైనా వాడు చేసుకున్న కర్మ. అయితే మరి ఈ జంతువులు మనకి ఆ జంతు జన్మ అనేది కూడా దేశానికి ఉపయోగపడుతున్నాయా లేదా చెప్పండి. ఈ జంతు జన్మ ఎలా ఉపయోగపడుతుంది? ఎలా అవి చెట్ల పళ్ళు తిని ఆ సీడ్స్ వేరే దగ్గర వేస్తే ఫారెస్ట్ వస్తుంది మాట, అది ఫారెస్ట్ వస్తే మంచిది. ఓకే, వన్ గుడ్ పాయింట్. ఓకే, ఇంకెవరైనా చెప్పగలరా? ఇంకా ఈ జంతు జన్మ అనేది వేస్ట్ అని ఎవరికైనా అనిపిస్తుందా? అది చాలా తక్కువ, నీచమైనది, చిచి అన్నట్టుగా ఎవరికైనా అనిపిస్తుందా? నీచమైనది కాదు, ప్రతిదీ ఆయన ఆయన ఇదితోటే నడుస్తుంది. సో నీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు, ఆత్మకి ఒక ఫ్రీడమ్ ఇస్తాడు. నీ ఇష్టం వచ్చింది చేసుకోరా నాయన, లోపలైతే నేనున్నా అని చెప్తాడు. లోపల ఉన్నాడు, చూస్తూ ఉంటాడు అనమాట, నువ్వేం చేస్తున్నావు ఏంటి అనేది. నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో నీ దిక్కు టర్న్ అవుతాడు, టర్న్ అయి గైడెన్స్ ఇస్తాడు. కానీ పిలువని ఆత్మలు కొన్ని ఉన్నాయి, పిలువరు, అస్సలు పిలువరు, వాళ్ళకి అసలు ఇంట్రెస్టే ఉండదు.
అసలు మనసులోనే పట్టదు. అరే జపం చేయరా అంటే చేయడాడు. అచ్చి జపం ఏంటి, కూర్చొని జపం చేయాలంట, టైం అంతా వేస్ట్. ఆ టైంలో నేను మంచిగా కొన్ని డబ్బులు సంపాదించుకుంటా అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ ప్రశాంతత వాడికి తెలియట్లే, ఏముంటది ఎట్లుంటది అనేది. ఆ టేస్ట్ తెలియట్లే వాడికి, ప్రశాంతత. సో వాడు ఆ డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటాడు. దాంతోటే కోరికలు పుడతా ఉంటాయి. కోరికలు అనేది నువ్వు ఎప్పుడైతే డబ్బు వెనకాల ఉరుకుతా ఉంటావు, పరిగెడుతూ ఉంటావో కోరికలు వస్తూ ఉంటాయి. దాంతో కర్మ చేస్తూ ఉంటావు. ఏం చేయాలి, కర్మ అంటే పని. దాంతో ఏం పనులు ఏంటిది చేస్తూ ఉంటావు. ఈ పనులలో నీకు కోపాలు వస్తూ ఉంటాయి, ఈర్ష్య పుడుతూ ఉంటది. ఇట్లా ఎప్పుడైతే ఈ ఎక్స్ట్రా పుడతాయో, ఈ కోపాలు ఈర్ష్యలతోటి నువ్వు ఇంకా వేరే కర్మ చేస్తావో, అప్పుడు జంతువులలో పడిపోతావు పాపం. జంతువులల్లో పడిపోయినా గాని కూడా నీకు వాటి వల్ల ఉపయోగమే ఈ ఎర్త్ కి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పందినే తీసుకున్నావు, అది పాపం అంత చెండాలం అంతా తింటూ ఉంటది అది. సో క్లీన్ చేస్తుంది కదా ఎర్త్ ని. ఎర్త్ మొత్తం మంచిగా నీట్ క్లీన్ చేస్తూ ఉంటది అది, దాని పని అది చేస్తుంది. సో ప్రతి ఒక్క జీవికి ఏదో ఒకటి ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడు. అరే నువ్వు ఈ పని చేయపోరా, అరే నీకు ఇది ఇష్టం కదరా, నువ్వు ఆ పని చేయపో అని ఇస్తున్నాడు అనమాట. నీకు ఈ బాడీ ఇస్తున్నా, సరే నీకు అదే ఇష్టం కదా, అట్లా బ్రతుకు. కోరిక, దాని కోరిక అట్లా ఉందన్నమాట. నాన్న అడ్డమైన తినాలని ఆత్మకు ఉంది. సో ఏం చేస్తాడు, సరే నీకు ఇష్టం కదా, నీకు అడ్డమైన తినేది ఇష్టం కదా, సరే నీకు ఒక పంది శరీరాన్ని ఇస్తున్నా, పో తిను పో అంటాడు అనమాట. చక్కగా వెళ్ళి తింటూ ఉంటది. ఇప్పుడు కుక్క ఉంది, దానికి ఏం లేదు, ఎప్పుడు ప్రతిదీ నాది నాది. కుక్కకి ఎప్పుడు అదే ఉంటది, నాది నాది అనే ఉంటది. ఇంకొకటి ఆ నా గల్లీకి ఇంకోటి రావద్దు అంతే. వచ్చిందా ఇంకా తిట్టి తిట్టికి వస్తుంది అది, బో 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 అరుస్తూనే ఉంటది. నేను 3 o'clock లేచి జపం చేసుకుంటూ ఉంటే ఇవి డిస్టర్బ్ చేస్తుండే. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ ప్రభుపాద రాసినట్టుగానే ఉండింది. ప్రభుపాద కూడా ఇదే రాస్తారు, ఒక గల్లీ కుక్క ఇంకో గల్లీకి రానియదు, అరుస్తూనే ఉంటది. అదే మాట్లాడుకున్నట్టే కొట్టుకుంటూ ఉంటాయి అవి. ఉం? అప్పుడు నేను అర్థం చేసుకున్నా, నేనే దాని కన్వర్జేషన్ నేనే అనుకుంటూ ఉన్నా, నవ్వుకునేదాన్ని. నువ్వు ఎందుకు వస్తావా నా గల్లీలోకి, నిన్ను ఎట్లొచ్చినావు నువ్వు అంటే, అదేమో ఏంటే నువ్వు నిన్న రాలేదా నా గల్లీలోకి, నేనెందుకు రావద్దు, ఇట్లా అన్నమాట. అవి కొట్లాడుకుంటూనే ఉంటాయి, అంతే ఇట్లుంటాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే ఈ కోరికలు అతిగా ఉంటాయో డెఫినెట్ గా బాడీ వస్తుంది. సో మనం ఎప్పుడైనా, అందుకే వాట్ కృష్ణ సేస్ అది గుర్తు పెట్టుకోవాలి మనసులో. ఏంటి అని అంటే, ఎక్కువగా దేనికి సంతోషము దుఃఖము అనేది ఉండకుండా చక్కగా హరే కృష్ణ మంత్ర జపం చేసుకుంటూ, ఈ కోరికలు వీటిని అతిగా పెంచుకోవద్దు. నీకు ఏది వచ్చినా మనసులో మంత్ర జపం చేసుకోవాలి. ఇప్పుడు ఒకరిని తిట్టాలనిపించింది అనుకో, ఒకడు బాగా తిట్టిండే నిన్ను, ఏం చేయాలి, నేనైతే అట్లనే నేర్చుకున్నా. ప్రభుపాదని ఫాలో అయినా, గురువులో చెప్పేది ఫాలో అయినా, ఏం లేదు, సీరియస్ గా ఆ జపమాల తీసుకొని వెళ్ళిపోయి రూమ్ లోకి పోయి కథను జపం చేసుకోవడమే. ఎవరైనా తిట్టారనుకో, సపోజ్ మనం ఏదో చేస్తాం, తెలియక చేసామో ఏదో అయింది సపోజ్, మన తప్పు ఉండొచ్చు, మన తప్పు కూడా లేకపోవచ్చు, మనం పడ్డాము. సో పోయేది కథం రూమ్ లోకి వెళ్ళిపోయి టకటకా జపం చేసుకొని కొంచెంసేపు అయ్యాక బయటికి రావాలి, హాయిగా ఉంటది. ఆ తర్వాత ఆ నిజం తెలిసాక వాడే వచ్చి సారీ చెప్తాడు, సారీ అమ్మా నేను అనవసరంగా అన్నా నిన్ను, అది ఇది అని అంటాడు. ఇది రియలైజ్ అయ్యాను చాలా సార్లు, కానీ చెప్తున్నా అంటే అలా ఉంటది అన్నమాట పరిస్థితి. సో మీరు ఈ నెక్స్ట్ శ్లోక గురించి మనం తెలుసుకున్నాము. ఇక్కడ నుంచి నాకు ఆహ్లా చెప్పమ్మా. बुद्धियुक्तो जहातीह उभे शुकृत दुष्कृते तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्. బుద్ధిని ఉపయోగించురా, యోగ సాధన చెయ్యి, ఆ ఇది చాలా ఇంపార్టెంట్ అనే చెప్తున్నాడు ఇక్కడ. సో అభ్యాసం చేయమని చెప్తున్నాడు. ఆ చాలా ఇంపార్టెంట్ శ్లోక ఇది కూడా, కాకపోతే నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మన ప్రీవియస్ దాంట్లోనే వచ్చేసినాయి అన్ని. నెక్స్ట్ శ్లోక. ఆహ్లా చెప్పు, అందరికి ఇస్తా ఛాన్స్. कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धा विनिर्मुक्ता
పదం గచ్చంతం నామయం. పదం గచ్చంత నామయం. వెరీ నైస్. ఇక్కడ ఏం లేదు. ఈ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, జన్మ మృత్యు ఈ లిబరేషన్ కోసం మనము ఈ రిజల్ట్స్ కోసం తాపత్రయపడద్దు ఎప్పుడు కూడా. ఇంకొకటి, ఈ కర్మకాండలో చాలా చెప్తాడనమాట. ఈ అంత కర్మకాండలు అంతా అదే ఉంటది. నువ్వు ఈ పూజ చెయ్యి నీకు ఇది దొరుకుతుంది, నువ్వు ఈ పూజ చెయ్యి నీకు ఇది దొరుకుతుంది, నువ్వు ఇట్లా చెయ్యి ఇట్లా చేస్తే నీకు ఇలా జరుగుతుంది, అన్ని అన్నమాట, అన్ని ఉంటాయి. కానీ దానివల్ల నీ కోరికలు పెరుగుతాయి. ఇక్కడే ఉంటావు కర్మకాండ పద్ధతిలో, స్లోగా రియలైజ్ అవుతావు. అక్కడ కూడా అంత దేవుణ్ణి పూజించడం ఉంటది, కానీ స్లోగా అవుతుంది అక్కడ. కాబట్టి కర్మకాండ పద్ధతికి వెళ్ళకుండా భక్తి కాండ పద్ధతిలో వెళ్ళు. ప్రభుపాద చెప్పారు భక్తి కాండ పద్ధతి ఏంటది, చెప్పండి ఒకసారి. భక్తి కాండలో ఏం చేయాలి? హరే కృష్ణ మహామంత్రం చెప్పించాలి. అదొక్కటే. హరే కృష్ణ నామ జపం, భగవంతుడి నామ జపం పట్టావా అయిపోయింది. ఆ హనుమంతుడు వచ్చేసే, రాధారాణి వచ్చేసే, కృష్ణయ్య వచ్చేసే, నరసింహస్వామి వచ్చేసే నీ పక్కన కూర్చున్నారు. అంతే, నిన్ను పట్టుకొని మెల్లగా తీసుకెళ్తారు. లాస్ట్ ఎండింగ్ వరకు నీకు దగ్గరగా ఉంటారు. కాబట్టి వాళ్ళని నమ్ముకోండి, అదొక భక్తి కాండని నమ్ముకోండి అంతే అని చెప్పాడు ప్రభుపాద. సో అది ఇంపార్టెంట్. అందరు సేజెస్ అందరు ఎవరైనా కానీ కూడా అదే ఫాలో అయ్యారు. సో నెక్స్ట్ శ్లోక అగైన్ బై ఆహ్లాద్. తర్వాత అందరికి ఇస్తాను. ఆహ్లాద్ చెప్పు. ఇది కొత్త శ్లోక కదా. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. కోరికలు అతిగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు మనుష్య లోకంలో ఉన్నోడికి మానవ గంధర్వ లోకాలకు వెళ్ళాలని ఉంటది. అది 100 times మనుష్య లోకం, ఇప్పుడున్న మన మనుష్య లోకం దీనికంటే 100 times ఎక్కువ సుఖాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళినాక వాడికి ఏమనిపిస్తుంది, దేవ గంధర్వ లోకాలకు వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే మానవ గంధర్వ నుంచి దేవ గంధర్వకి 100 times ఎక్కువ ఉంటది. మళ్ళీ అక్కడి నుంచి వాడికి ఏమనిపిస్తుంది అంటే పితృలోకాలు ఉంటుంది కదా, మన పితృలు ఉండే ఆ లోకాలకి వెళ్ళాలనిపిస్తుంది. పితృలోకాలు అంటే మన పితృలు ఉండరు అక్కడ, దానికి వేరే చాలా పెద్ద ఇది ఉంది, నీకు ఎప్పుడైనా చెప్తాను. అక్కడికి వెళ్ళాలనిపిస్తూ ఉంటది. మళ్ళీ అక్కడ 100 times ఎక్కువ ఉంటది అనమాట సుఖాలు. అక్కడికి పోవాలని, మళ్ళీ అక్కడికి వెళ్ళినాక వేరే ఇంకొక లోకాలు ఉంటాయి, కర్మదేవాస అని, అక్కడికి వెళ్ళాలి, నిత్య దేవాస అని, ఇలా ఇంద్రలోకం స్వర్గలోకానికి, తర్వాత లాస్ట్ బ్రహ్మలోకానికి, ఇట్లా ఎక్కువ ఏమంటే సుఖాలు ఉంటాయి అన్నమాట. ఎక్కువ సుఖాలు. ఇప్పుడు మనకి సుఖం ఏంటి, చక్కటి బెడ్ పరుపు అన్ని ఉన్నాయి, చక్కగా ఏరోప్లేన్లు ఉన్నాయి తిరగడానికి, మంచిగా సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇంకా ఏవో సుఖానికి చాలా ఉన్నాయి కదా, సుఖపడడానికి ఎంజాయ్ చేయడానికి. అట్లా ఎక్కువ ఉంటాయి అన్నమాట. పై లోకాలకు వెళ్తూ ఉంటాయి. కానీ ఈ లోకాలన్నిట్లలో జన్మ మృత్యు తప్పకుండా ఉంటది. చావడం బ్రతకడం తప్పకుండా ఉంటది. పుణ్యం అయిపోయాక కిందకి మళ్ళీ మనుష్య లోకానికి ఇక్కడికి వచ్చి పడిపోతాం అనమాట. పుణ్యం అయిపోయింది అంటే పుణ్యం సంపాదించుకుని వెళ్తాం అనమాట అక్కడికి. మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. పుణ్యం ఎలా సంపాదిస్తాము? హాస్పిటల్లు కడుతూ ఉంటారు, స్కూళ్ళు కడుతూ ఉంటారు, టెంపుల్స్ కడుతూ ఉంటారు, జనాలకి మనుషులకి అన్ని ఏదో చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ బాధను అర్థం చేసుకొని ఏదేదో చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా నీకు ఆ పుణ్యం అంతా అయిపోయేంత వరకే వెళ్తావు నువ్వు హయ్యర్ లోకాస్కి. కానీ ఆ పుణ్యం అయిపోయాక మళ్ళీ వచ్చేస్తావు ఇక్కడికి. సో వీటన్నిటికంటే ఏది బెటర్? భక్తి చేసుకుంటే ఆ భగవంతుడి ఇచ్చే ఉండే లోకాలకు వెళ్తావు. అక్కడికి మళ్ళా జన్మ మృత్యు ఏది ఉండదు. కానీ యాక్చువల్ రియల్ డివోటీ ఏమనుకుంటాడంటే, ఎలా జపం చేస్తాడంటే, కృష్ణ నువ్వు ఏ లోకం కన్నా తీసుకుపో అయ్యా, నీ ఇష్టం, ఏ లోకం కన్నా తీసుకుపో, కానీ నీ నామ జపం మాత్రం నన్ను మరవకుండా చెయ్యి.
ఎప్పుడు ఎక్కడికి పోయినా సరే నీ నామ చెప్పని నాకు కావాలంతే, నన్ను మరవనీయకది అని కోరుకుంటాడు యాక్చువల్ డివోటీ అయితే. సో మనం ఏ లోకం ఉంటే ఏమవుతుంది, ఆ కృష్ణయ్య మనకు తోడుగా ఉంటే చాలు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 52 వరకు మనకు ఆహ్లాద్ చెప్పాడు. నెక్స్ట్ మాతాజీ దీప్య చెప్తుంది. అందరికి ఇస్తా ఛాన్స్. దీప్య చెప్పమ్మా. कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धा विनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् मोहकलिलं చెప్పు చెప్పు, వచ్చు కదా నీకు, చెప్పు. यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च. ఓకే, నెక్స్ట్ ముకుంద ప్రియ. ఆద్యాన్. శృతి విప్రతిపన్నాతే శృతి విప్రతిపన్యాతే శృతి విప్రతిపన్నాతే శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా. సమాధావ చెప్తా నాకు మళ్ళీ ఒకసారి. సమాధావచలా సమాధావచల బుద్ధిస్తదా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి అవాప్స్యసి యోగమవాప్స్యసి. ఓకే అవాప్స్యసి. ఓకే, నెక్స్ట్ ధ్రువ. శృతి విప్రతిపన్నాతే శృతి విభ్రతిపన్నాతే శృతి విప్రతిపన్నాతే శృతి విభ్రతిపన్నాతే పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా యదా తాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా సమాధావచలా బుద్ధిస్తదా. వెరీ నైస్. యోగమవాప్స్యసి యోగమవాప్స్యసి మవాప్స్యసి భవాప్స్యసి ఇప్పుడు ఇలా చెప్పు. మవాపను యోగమవాప్స్యసి మవాప్స్యసి మవాప్స్యసి. ఓకే, నెక్స్ట్. ఓకే, దీని గురించి ఏం చెప్తున్నాడు చూడండి. వెన్ యువర్ మైండ్ ఈస్ నో లాంగర్ డిస్టర్బ్డ్ బై ద ఫ్లవరీ లాంగ్వేజ్ ఆఫ్ ద వేదాస్. వేదాస్ లో మనం నిన్న చెప్పుకున్నాం, ఎంత బాగా చెప్తాడో కర్మకాండ పద్ధతిలో. నువ్వు ఇట్లా చెయ్యి, పితృలకు పిండాలు పెట్టడము, నువ్వు ఇలా చెయ్యాలి, 12 రోజులు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏదో అన్నీ ఉంటాయి అన్నమాట, ఒక రూల్స్ రెగ్యులేషన్స్. అండ్ వెన్ ఇట్ రిమైన్స్ ఫిక్స్డ్ ఇన్ ద ట్రాన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, then you will have attained the divine consciousness. నువ్వు ఎప్పుడు డివైన్ కాన్షియస్నెస్ దాంట్లోకి వెళ్ళిపోతావు అంటే, నువ్వు ఫిక్స్డ్ గా ఒక డివోషన్ అంటే పూర్తిగా భగవంతుడి సమాధిలోకి వెళ్ళిపోతావు చూడు, అప్పుడే నువ్వు డివైన్ కాన్షియస్ లోకి వెళ్తావు అనమాట. సో అది తెలుగులో కామ్యకర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా, అయితే వీటికి నువ్వు అట్రాక్ట్ అవ్వకుండా, ఏది వేదాస్ లో చెప్తున్నారు చూసినావా, వాటికి నువ్వు అట్రాక్ట్ అవ్వకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని అందే నిశ్చలంగా ఉంటుందో, ఎప్పుడైతే నువ్వు హరే కృష్ణ మంత్రం, ఇప్పుడు చైతన్య మహాప్రభు మనకి చక్కగా చెప్పారు, ఒక మంత్రాన్ని ఇచ్చి మొత్తం ప్రపంచం మొత్తం ప్రచారం చేసింది మన ప్రభుపాదుల వారు దాన్ని. సో దాన్ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో, ప్రభుపాదుల వారి కాళ్ళు పట్టుకుంటామో, అప్పుడు
నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందదవు. అది అప్పుడు నువ్వు నువ్వు యు విల్ గో టు గోలోక. అంటే ఇదే అసలు సమాధి అంటే ఏంటి? సమాధి అంటే మొత్తం కృష్ణ కాన్షియస్ లోకి వెళ్ళిపోవడం అన్నమాట. సమాధి అంటే టోటల్ గా దాంట్లోకి వెళ్ళిపోవడం. అంటే హరే కృష్ణ మంత్రం ఒక రూల్స్ ప్రభుపాద ఏం చెప్పారో అది టోటల్ గా పాటిస్తే నువ్వు పూర్తిగా సమాధిలోకి వెళ్ళగలవు. అదే రూట్ అన్నమాట. అంటే పాత్, అది దారి చూపెట్టాడు ప్రభుపాద. నువ్వు ఎలా వెళ్ళాలి సమాధిలోకి అనేది ప్రభుపాద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు మనకి. అవన్నీ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. డూ యూ నో ఎనీవన్ నోస్ వాట్ ఆర్ ద 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్? మాతాజీ సమాధి అంటే ఏంటి మాతాజీ? సమాధి అంటే కృష్ణ కాన్షియస్ లోకి పూర్తిగా అందులోకి వెళ్ళిపోవడం అన్నమాట. అంటే నువ్వు టోటల్ గా ఇంకా నీకు ఏది అయినా భక్తిలో ఉండిపోతావు అనమాట. ప్రతిదీ భక్తి ఇదిలో ఉంటావు అనమాట టోటల్ గా. ఇప్పుడు ఏది చేసినా నువ్వు ఇప్పుడు కృష్ణ చెప్పాడు కదా, నువ్వు సక్సెస్ ఇంకా లాస్ గురించి ఎక్కువగా దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు. టోటల్ గా భక్తుడికి సమర్పించేసుకుంటావు ప్రతి ఒక్కటి. ఫుడ్ నువ్వు తీసుకోవడం కూడా ఏది తీసుకుంటావు అదే తీసుకుంటావు అనమాట. ఫుడ్ తీసుకోవడం కూడా నువ్వు కృష్ణకు అర్పించినాకనే తీసుకుంటావు. ఇంకొకటి సమాధి అంటే నీకు పూర్తిగా తెలుసు భగవాన్ అంటే ఎవరో తెలుసు అనమాట. భగవాన్ అంటే ఎవరు? ఆయనకి అపులెన్సెస్ ఉన్నాయి కొన్ని. చాలా రిచ్ ఉంటాడు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాడు, స్ట్రాంగ్ ఉంటాడు, వైరాగ్యం ఉంటుంది, అన్ని అన్నమాట, నాలెడ్జ్ ఉంటుంది. ఇట్లా అన్ని ఉంటే ఆయనకి లేదంటూ లేదు. ఈయననే భగవాన్, అతనే భగవాన్ అని ఎప్పుడైతే నువ్వు పూర్తిగా తెలుసుకుంటావో అది సమాధి స్థితి అన్నమాట. ఇంకా అన్ని నువ్వు మొత్తం టోటల్ గా ఆయనకే అర్పిస్తూ ఉంటావు. ఇంకా మొత్తం లైక్ ఏదైనా ఎగ్జామ్ రాసినా, నువ్వు ఇంకేది చేసినా, ఏ పని చేసినా జస్ట్ యూ విల్ ఫీల్ దట్. నీకు ఏ ఫీలింగ్స్ ఉండవు దాంట్లో. సక్సెస్ గురించి ఆలోచించవు, లాస్ గురించి ఆలోచించవు. ఏమనుకుంటావు? ప్రతిదీ కృష్ణకే. ఏదైనా ఆయననే ప్రొప్రైటర్ అనుకుంటూ ఉంటావు. ఇదంతా ఆయనదే మొత్తము, ఈ వరల్డ్ మొత్తం ఆయనదే. జస్ట్ యు ఆర్ లివింగ్ అంతే, ఉన్నావు అంతే. ఆయన సర్వెంట్ లాగా ఉన్నావు అని తెలుసుకుంటావు. అది సమాధి అంటే ఏంటంటే ఆయన సర్వెంట్ లాగా, ఆయన మాస్టర్ నేను సర్వెంట్ అన్న స్టేజ్ లోకి వచ్చేస్తావు అనమాట. యూ విల్ బి లైక్ సర్వెంట్ అన్నమాట. ఏదైనా కృష్ణకి చేస్తూ ఉంటావు. దట్ ఈస్ సమాధి. డిడ్ యు గెట్ ద ఆన్సర్? అర్థమైందా? మాతాజీ. నువ్వు ఆయన మాస్టర్. ఎవరు? కృష్ణ ఇస్ ద మాస్టర్, నువ్వు సర్వెంట్. అట్లా ఫీల్ అయిపోతూ ఉంటావు అనమాట. ప్రతిది ఏది చేసినా మాస్టర్ కి ఇచ్చేయాలి అని అనుకుంటూ ఉంటావు అనమాట. అంత డీప్ లోకి వెళ్ళిపోతావు. భగవాన్ అంటే ఎవరో తెలుసుకుంటావు అనమాట. ఇప్పుడు చూడు, వ్యాస మహర్షి భగవద్గీతలో ఎక్కడ చూడు భగవాన్ అని రాశాడు. భగవాన్ ఉవాచ అని చెప్పాడు. గణపతి రాస్తూ ఉన్నాడు కదా, వ్యాస మహర్షి చెప్తూ ఉంటే గణపతి రాస్తూ ఉన్నాడు స్పీడ్ గా. సో చెప్తాడు వ్యాస మహర్షి, నువ్వు రాసేటప్పుడు నువ్వు అర్థం కూడా చేసుకోవాలి అని చెప్తాడు. సో ఎంత ఫాస్ట్ గా అర్థం చేసుకుంటాడో గణపతి, అంత ఫాస్ట్ గా రాసేస్తూ ఉంటాడు. సో భగవాన్ అంటే మనకు తెలిసిపోతుంది అనమాట. హూ ఇస్ భగవాన్? లార్డ్ కృష్ణ ఇస్ ద ఓన్లీ పర్సన్. ఆయననే దేవాది దేవుడు. దేవతలు ఉంటారు కదా, చాలా మంది దేవతలు ఉంటారు. ఆ దేవతలందరికీ భగవాన్ ఆయననే దేవుడు అన్నమాట. అందరికి దేవుళ్ళకు కూడా దేవుడు అన్నమాట. మనకి దేవుళ్ళు ఉన్నారు కదా, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. గణపతి ఒక దేవుడు, శివుడు ఒక దేవుడు, ఇంకా విష్ణు ఒక దేవుడు, ఇట్లా చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ కూడా దేవుడు ఎవరు? కృష్ణ. అట్లా దేవాది దేవుడు. అందుకే ప్రభుపాద ఒక బుక్ రాశారు, దేవాది దేవుడు అని. సో అది మనము చదువుదాం ఇంకెప్పుడైనా టైం ఉన్నప్పుడు. ఆయనకు తెలుసుకోవాలి ఇస్ ద సర్వెంట్ అని. ఇది అన్ని ఎవరు మనకి ఇంత బాగా మనల్ని ఎవరు ఈ సమాధి స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి? హూ విల్ హెల్ప్? ప్రభుపాద. వండర్ఫుల్ ఆన్సర్. ప్రభుపాద లైక్ గురువు అన్నమాట. మనకి ఎవరు గురువు? ప్రభుపాద. సో ప్రభుపాద మనకి హెల్ప్ చేస్తారు అనమాట.
నువ్వు ఎలా వెళ్ళాలి, ఈ సమాధి స్థితిలోకి ఎలా వెళ్ళాలి అనేది ప్రభుపాద హెల్ప్ చేస్తారు. సో ఆయన కాళ్ళు పట్టుకోవాలి, ఫస్ట్ గురువు కాళ్ళు పట్టుకోవాలి. ఎందుకు? గురువు చెప్తారు కదా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. ఎవరికైనా తెలుసా? ఫస్ట్ మనకి చెప్పారు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. ఎవరికైనా తెలుసా? పోనీ ఒక్కటి 2 చెప్పండి చాలు. మీకు పెద్ద పెద్ద ఇంకా 2 అవసరం లేదు, నాకు 2 చెప్పండి చాలు. మాతాజీ నాన్నం వింటూ చేయాలి. ఆ ఆ, ఆ. నాన్నం వింటూ చేయాలి. జపం వింటూ చేయాలి. ఓకే. కాదు, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ లో నో మీట్ ఈటింగ్. నో లిక్కర్ అంటే ఇంటాక్సికేషన్. అంటే డ్రగ్స్ తీసుకోవడము, సిగరెట్లు తాగడము, మందు తీసుకోవడము మనం చూస్తూ ఉంటాం. ఇక్కడైతే మా ఇంటి దగ్గర అయితే సాటర్డే వచ్చింది అంటే చాలు, ఇవాళ ఉంటది రాత్రి అంతా గోల గోల ఉంటది. ఏంటి? చక్కగా పార్టీలు చేసుకుంటారు. ఇది వచ్చిందిగా మనకేంటది, ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళకేంటి ఇప్పుడు సాటర్డే సండే హాలిడేస్ కదా. సో ఇంకా మీట్ ఈటింగ్, ఈ ఇంటాక్సికేషన్ ఫుల్ ఉంటది. ఇంకా అది కూడా ఉండొచ్చు, ఇలిసిట్ సెక్స్ కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఏదైతే ప్రభుపాద వద్దన్నారో అవన్నీ చేస్తూ ఉంటారు. గ్యాంబ్లింగ్, నో గ్యాంబ్లింగ్ అని చెప్పాడు ప్రభుపాద. ఆ గ్యాంబ్లింగ్ కూడా అవుతుండొచ్చు. అన్ని 4 రకాలు అయిపోతుంటాయి అక్కడ. సో ఎవరో ఏదో చెప్తున్నారు చాలా సీరియస్ గా, నేను ఇక్కడ చెప్తుంటే వాళ్ళు అక్కడ ఏదో క్లాస్ తీసుకుంటున్నారు. ఎవరది? సరే. సో అలా అన్నమాట. సో ఈ మీట్ ఈటింగ్లు ఇవన్నీ మానేయాలి. ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే ఇలాంటివన్నీ మానేస్తావో దెన్ నువ్వు ఆద్య మ్యూట్ లోకి వెళ్ళి కదా. మాతాజీ చెప్పు. తెలియకుండా తింటే మరి ఏం కాదా మాతాజీ? తెలియకుండా అంటే తెలియకుండా ఇగో నేను చెప్తా చూడు. నేను కూడా ఒకప్పుడు తినేదాన్ని, చెప్తున్నాను కదా, నేను కూడా ఒకప్పుడు తినేదాన్ని. ఎప్పుడైతే నేను ప్రభుపాద బుక్స్ చదివానో నాకు అప్పుడు అర్థమైంది ఏంటి, అరే నేను చేసేది రాంగ్, నేను నడిచే దారి రాంగ్, నేను బ్రతికే రాంగ్ అని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు నేనేం చేశాను, అప్పుడు తెలుసుకొని నేనేం చేశాను, మెల్లిమెల్లిగా అంటే ఎలా, ఇప్పుడు వీక్లీ వన్స్ తినే వాళ్ళం ఏమవుతుంది, 15 డేస్కి ఒకసారి, తర్వాత మంత్లీ ఒకసారి, తర్వాత 2 monthsకి ఒకసారి, తర్వాత 3 monthsకి ఒకసారి, అలా 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 నువ్వు మొత్తం కంప్లీట్ గా స్టాప్ చేయాలి. ఒకటేసారి స్టాప్ చేయలేవు. ఏదైనా చెడుది ఎప్పుడు కూడా ఒకటేసారి స్టాప్ చేయలేము. సో మనం ఏం చేయాలి, దాన్ని మెల్లిమెల్లిగా ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో స్టాప్ చేయాలి. అది. డిడ్ యూ గెట్ ద పాయింట్ ఆద్యాన్? వింటున్నావా ఆద్యాన్? ఎవ్వరు మాట్లాడట్లేదు. యు గాట్ ఇట్ రైట్ వాట్ ఐ సెడ్? సో మనము తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాము. సో అది మనం ఏం చేయాలి అంటే మెల్లిమెల్లిగా దాన్ని కట్ చేసుకుంటూ రావాలి. ఒకటేసారి స్టాప్ చేయలేము. ఎందుకంటే మన చిత్తంలో అంటే లోపల మనకి ఈ వాసన, ఇవన్నీ పెద్ద పెద్ద వర్డ్స్ అనుకుంటా. సో మన లోపల ఆల్రెడీ అవి బ్యాడ్ హ్యాబిట్స్ లోపల ఉండిపోయినాయి చాలా. సో మనం ఒకటేసారి స్టాప్ చేయలేము. సో మనం దాన్ని మెల్లిమెల్లిగా స్టాప్ చేస్తూ రావాలి. అంటే దాని గ్యాప్ పెంచుతూ మెల్లిమెల్లిగా స్టాప్ చేయాలి. స్టాప్ చేస్తే ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ మెల్లిమెల్లిగా ప్రభుపాద చెప్పిన అన్ని పాటించగలుగుతావో అప్పుడు మెల్లిమెల్లిగా సమాధి స్టేజ్ కూడా వెళ్ళిపోతావు. అంటే నువ్వు అప్పుడు అర్థమవుతుంది ఏంటి, నేను సర్వెంట్, కృష్ణ ఇస్ ద మాస్టర్. సో ఆయన కోసమే ఏదైనా చెయ్యాలి అనేసి నువ్వు అప్పుడు ఏం చేస్తావు, ఆయన కోసం ఇవాళ ఏం చేద్దాము వంట, నీ కోసం ఆలోచించవు. కృష్ణకి ఎంత బాగా ఇలా చేద్దాం, ఇంత బాగా చేద్దాం, ఇలా చేద్దాము అనేసి నీకు మెదడులో వస్తూ ఉంటది.
లోపల నుండి కృష్ణ చెప్తూ ఉంటాడు, గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటాడు. ఇంకా నీ 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 మొత్తము ఆయన తీసేసుకుంటాడు, ఆయన నడిపిస్తూ ఉంటాడు అనమాట. సో ఆ ఇది సో మీకు ఇంకోటి చెప్పాలా, ఇవన్నీ చేయాలి అంటే మీరు సత్సాంగత్యం చేయాలి, అంటే డివోటీస్ తోటి ఫ్రెండ్షిప్ చేయాలి. డివోటీస్ తోటి ఫ్రెండ్షిప్ ఎంత బాగుండాలంటే నీకు ఒక విషయం చెప్తాను. ఒక కుక్ ఉండేదంట. ఈ చైతన్య మహాప్రభు చిన్నప్పుడు ఆయన జస్ట్ 5 years అప్పుడు ఒక కుక్క చూసి చాలా ఎంత బాగుంది కుక్క అని ఇంటికి తెచ్చేస్తాడంట. ఇంకా వాళ్ళ మదర్ సచీదేవి బాగా తిడుతుంది అనమాట. ఏంటి నువ్వు ఇలా తీసుకొచ్చావు, కుక్కలను దేవద్దు, మనం బ్రాహ్మణ్స్ కదా, అది ఇది అని అంటే, ఇంకా సరే అనేసి ఆయన ఒప్పుకోడు. అయితే సరే అనేసి లోపల పెట్టుకుంటారు, లోపలే కట్టేస్తారు, పెరడ్లో కట్టేస్తే ఇంకా ఆ చిన్న ముద్దుగా ఉంటుంది కదా, ఆ కుక్క కోసం ఒక ఎన్నో కుక్కలు వచ్చేస్తాయి, గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాయి. అరుస్తూ ఉంటే అప్పుడు ఆ టైంలో చైతన్య మహాప్రభు బయటికి వెళ్తారు. సో అప్పుడు అరుస్తూ ఉంటే ఇంకా వాళ్ళ మదర్ సచీదేవి వదిలేస్తుంది అనమాట. ఎందుకంటే బాగా వేరే కుక్కలన్నీ వచ్చి అరుస్తూ ఉంటాయి ఇంటి ముందు. సరే అనేసి వదిలేస్తారు. వదిలేస్తే ఇంకా చైతన్య మహాప్రభు స్నానం చేసి వచ్చేసరికి ఆ కుక్క లేదు. ఇంకా చాలా ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటే ఏడవకు, వేరే వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చి తీసుకెళ్లిపోయినాయి, నువ్వు ఏడవకు అని ఆమె సచీదేవి ఏదో స్వీట్స్ అవి ఇవి తినిపిస్తుంది. కానీ ఆ చిన్న సాంగత్యం ఎలా అయితే ఆ కుక్కను తీసుకొని ఇలా నిమురుతాడు కదా చైతన్య మహాప్రభు, ఆ కుక్కకు హరే కృష్ణ మంత్రం వచ్చేస్తుంది. ప్రతి ఇంటికి పోయి హరే కృష్ణ మంత్రం చెప్తుందంట. అప్పుడు వాళ్ళు అది వినేసి ఆ ఇంటి వాళ్ళు తనకి మంచి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేశారంట. ఎందుకంటే అంత బాగా చెప్తుంది ఆ మంత్రం. అప్పటికి ఇంకా చైతన్య మహాప్రభు ఈ ప్రచారంకి ఇంకా ప్రచారం స్టార్ట్ చేయలేదు. అంటే అందరికి నగర సంకీర్తన అట్లాంటివి ఏం స్టార్ట్ చేయలేదు అప్పటికే చైతన్య మహాప్రభు. కానీ అప్పటికే అది అంటే సాంగత్యం, భక్తుల సాంగత్యం అంత గొప్పది. డివోటీస్ తోటి ఫ్రెండ్షిప్ ఉండాలి, ఉంటే మనం తొందరగా మారిపోతాం అనమాట. సో నేనైతే నిజంగానే డివోటీస్ తోటే మారిపోయాను. ఐ వాజ్ నాట్ గుడ్, రియల్లీ, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ వాజ్ నాట్ గుడ్. ఐ బికేమ్ గుడ్ ఆఫ్టర్ డివోటీస్ ఫ్రెండ్షిప్. ఓకే, సో టైం కూడా అయిపోయింది. సో వాంఛా కల్ప చెప్పేసండి అమ్మా అందరూ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై. జై.